భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ చలానా చెల్లించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన గోపిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గోపి. ప్రతిరోజు భార్య కీర్తిని నర్సింగ్ కాలేజ్లో దింపి స్వీట్ షాప్లోకి పనికి వెళ్తూ ఉంటాడు గోపి. ఈ నెల 16న డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి దొరికిపోయాడు గోపి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుపై విచారణకు హాజరు కాలేదు గోపి. దీంతో ఫైన్ కట్టకపోతే అరెస్ట్ అవుతామంటూ గోపిని పోలీసులు హెచ్చరించారంటూ ప్రస్తుతం గోపి కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతోంది. ఫైన్ డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో అరెస్టు భయంతో గోపి బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. భార్య చున్నితో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు గోపి. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కీర్తి. గోపి మృతికి పోలీసుల బెదిరింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. తాము వేధింపులకు పాల్పడలేదంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. ట్రాఫిక్ చలానికి సంబంధించి 1, 2, 3, 4, 5 చలాన్లు మనకు అక్కడ కనుక అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఆ అమౌంట్ని అడ్జస్ట్ అయ్యలేక, అమౌంట్ని కట్టలేక బలవన్మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభమైంది.